నాయకులుగా ఉన్నవారు మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలు కాసే కాపరేంటో తెలుసా? అయ్యా, సంఘంలో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది స్థితి ఇది, ఈ 10 మంది కష్టం ఇది, ఈ 10 మంది బాధ ఇది, ఈ 10 మంది వ్యాధి ఇది, ఈ 10 మంది యొక్క దుఃఖం ఇది అయ్యా అని నిరంతరం కన్నీరు గారుస్తూ లెక్క చెప్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడికి. ఇదిగో మొండితుంది, అహంకారంతో ఉంది, గర్వాంతుడై ఉన్నాడు వీడు, విన్నాడు. వారి లెక్క కూడా పరిశుద్ధాత్మ దేవునికి లెక్క అప్పచెప్పవలసిందే. ఆ లెక్కలు వారు అప్పచెప్తూ ఉంటున్నప్పుడు వారి హృదయం నుంచి వచ్చే వేదన, వారి హృదయం నుంచి కన్నీరు, వారి హృదయం నుంచి వచ్చే బాధ మీద ఎరుగరు. దాసుడంటే కేవలం తక్కువ వాడు అనుకుంటున్నావేమో. నిరంతరం ఆ కాపరి నీకు ఒక కాపరిని పెట్టి నేను కాయిచున్నాడు. కాయిచున్న ఈ కాపరి నీ మీద లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత, భారం ఆయన మీద ఉంది సుమా. అది ఎరుగవా నీవు? లోబడవా నీ కాపరికి? లోబడవని స్థితి, ఇందులో కూడా లోబడిన స్థితిలో ఉండి మరలా ఏమంటావు? ప్రభువా ప్రభువా అంటావా నీవు? ప్రభువా ప్రభు అని పలుకుతావా నీ నోటితో? అందుకనే